సత్య టాక్స్‌కి స్వాగతం. నేను సిహెచ్‌వివి సత్యనారాయణ. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజులుగా వెనిజులా మీద గురిపెట్టాడనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఆ దేశం మీద దాడి చేయటమే కాకుండా దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెన్స్‌ని వాళ్ళ బెడ్‌రూమ్ నుంచి డైరెక్ట్‌గా లిఫ్ట్ చేసి ఇప్పుడు అమెరికా తీసుకెళ్ళి అక్కడ న్యాయ విచారణ జరుపుతామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ దేశ పరిపాలన కూడా తానే చేపడతామని చెప్పేసేసి కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యేదాకా అని చెప్పేసేసి ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. ఇప్పుడు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెక్సెల్త్, ఈ మార్కో రుబియో విదేశాంగ మంత్రి, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఆ, పరిపాలన అప్పచెప్తున్నారు. ఇప్పుడు అసలు ఈ ఈ మొత్తం లాటిన్ అమెరికాని మొత్తంగా కూడా హస్తగతం చేసుకోవడానికి అసలు ఇక్కడున్న ఆయిల్ నిల్వల్ని వీటి మీద కూడా దృష్టిలో పెట్టి ఈ ట్రంప్ ఈ రకంగా దాడి చేశారు, ఆ దేశం మీద ఇది చేశాడని చెప్పేసి చెప్తున్నారు. ఈ అంశాలన్నీ మనతోటి విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. అదే ఇప్పుడు చాలా కాలంగా చాలా రోజులుగా వెనిజులా చుట్టూతా విమానాలు తిరగటం, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళ పడవలు వాటిని అన్నిటిని కూడా ఇప్పుడు ధ్వంసం చేయటం, ఇవన్నీ అమెరికా చేస్తుంది. ఇప్పుడు సడన్గా ఏకంగా, అంటే ఈ అలవాటు కొత్తదేం కాదు అమెరికాకి. అంటే దేశాల మీద దాడి చేయటం, అక్కడ ప్రభుత్వాలను పడగొట్టడం, దేశాధ్యక్షులను ఎత్తుకెళ్ళటం, ఇవన్నీ కూడా మామూలే. అంటే ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ దీన్ని ఎట్లా అంటే, పూర్వం మన జానపద కథల్లో డైరెక్ట్గా పక్క దేశం రాజు వచ్చేసేసి ఈ రాజుని రాణిని ఎత్తుకెళ్తూ ఉంటాడు, ఆ రకంగా చీప్గా బిహేవ్ చేస్తున్నాడు ఈయన ట్రంప్ అని చెప్పేసి అన్నారు. దీని మీద అసలు మీ విశ్లేషణ ఏంటి? అసలు దీని నేపథ్యం ఏంటి ఈ రకంగా జరగటానికి? అమెరికా దృష్టిలో లాటిన్ అమెరికా అంటే దక్షిణ అమెరికా ఖండం అనేటువంటిది తన పెరటి తోట. ఆ ఖండంలో తాను ఏమైనా చేయొచ్చు, ఏ అధికారాన్నైనా చలాయించవచ్చు. ఎవరిని గద్దెనెక్కించాలంటే వాళ్ళని గద్దెనెక్కించటం, ఎవరిని దించాలంటే వాళ్ళని దించటం అనేటువంటిది గడిచినటువంటి 75 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలుగా, అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి పరిణామాల యొక్క సారాంశంగా మనం అట్లా చెప్పుకోవచ్చు. అయితే గడిచినటువంటి 3 దశాబ్దాల్లో ఆ ఏకఛత్రాధిపత్యానికి లేదా ఒక సామ్రాజ్యవాదిగా సామ్రాజ్యానికి వామపక్షాల రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. అందులో ప్రధానమైనటువంటిది వెనిజులా. వెనిజులాలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఈ చమురు సంపదలు, అంటే ప్రపంచంలో 100 పీపాల చమురు ఉందనుకుంటే ఒక్క వెనిజులాలోనే దాదాపు 20 పీపాల చమురు అక్కడ నిల్వ ఉంది. అంత పెద్ద మొత్తంలో తన పెరటి తోటలో అంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి చమురుని అమెరికన్ కంపెనీలు స్వాధీనం చేసుకొని మొత్తం అంతా కూడా ఆ, వెలికి తీసి విక్రయిస్తున్నటువంటి పూర్వ రంగంలో చావెజ్, 30 ఏళ్ల క్రితం చావెజ్ వాటన్నిటిని కూడా జాతీయం చేశారు. అప్పటి నుంచి అమెరికా ఏదో ఒక శాఖతోటి వెనిజులాని తన అదుపులోకి తెచ్చుకోవాలని, అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వలన్నింటినీ కూడా తన కంపెనీలకి కట్టబెట్టాలనేటువంటిది చూస్తాం. దీనికి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాలకి నేపథ్యం అదే. నిస్సిగ్గుగా డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా చెప్తున్నాడు, చమురు వాటన్నిటిని కూడా మా కంపెనీలకి అప్పగిస్తాం, మేమే చేస్తాం, అసలు పరిపాలన కూడా మేమే చేస్తాం. ఇదే కాదు, ఒక్క వెనిజులానే కాదు, మా మాట వినకపోయేట్లయితే మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలను కూడా మేము ఇదే విధంగా చేస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించడాన్ని మనం ఇవాళ చూస్తాం. అందుకని అమెరికాకి ఇది కొత్త ఏమి కాదు. ఇది 4వ దేశాధ్యక్షుడిని ఈ విధంగా ఆ, తమ దేశంలోకి బందీగా పట్టుకుపోవడం కావచ్చు, లేదా పతనం చేయడం కానీ, ఇది 4వ దేశాధ్యక్షుడు. లాటిన్ అమెరికాలో మూడోది. అదే, అంటే పనామా అంటే కాలువని ఇప్పుడు మీద ఇప్పుడు వెళ్ళొచ్చు కానీ వెనుజులా చూడడం కోసం నుంచి మాదక ద్రవ్యాలు తమ దేశానికి రవాణా అవుతున్నాయి. ఒక్కొక్క షిప్ ద్వారా వచ్చే మాదక ద్రవ్యాల ద్వారా దాదాపు 25,000 మంది చనిపోతున్నారు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఒక డ్రగ్ కార్టెల్కి కింగ్ లాగా ఇప్పుడు ఈ అధ్యక్షుడిని చూసాము, అందుకనే ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకున్నామని చెప్పేసి ట్రంప్ చెప్తున్నారు. దీంట్లో నిజమే అని ఉందా?
అది పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం. ఇప్పుడు కుక్కని చంపదలుచుకుంటే దానికి పిచ్చిదని పేరు పెట్టమన్నట్టుగా మన తెలుగులో ఉన్నటువంటి సామెత ప్రకారం అమెరికా వాడు ఎవరినైనా వ్యతిరేకించదలుచుకుంటే అదే విధమైనటువంటి పేర్లు పెట్టడం, అదే విధమైనటువంటి ప్రచారం చేయటం మనం చూస్తున్నాం. సద్దాం హుస్సేన్ గురించి ఏం చెప్పారు? ఇరాక్లో మారణాయుధాలను గుట్టలుగా పోశాడు. ప్రపంచ మానవాళికే ముప్పు తెచ్చాడు. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతానికి తక్షణ ప్రమాదం వచ్చింది. అందుకని నేను దాడి చేశానని చెప్పేసి ఆనాడు అమెరికా చెప్పింది. కానీ తర్వాత అదే అమెరికా ఏం చెప్పింది? అక్కడేమి మేము చెప్పినట్టుగా ఇలా అట్లాంటి జీవరసాయన మారణాయుధాలు ఆయుధాలు ఏమి లేవని చెప్పేసి చెప్పారు. అని చెప్పి చెప్పింది కదా. అదేవిధంగా పాలస్తీనా విముక్తి కోసం పోరాడినటువంటి యాసర్ అరాఫత్ అనేటువంటి పాలస్తీనా సమరయోధుడిని ఒక ఉగ్రవాదిగా ప్రచారం చేసింది. పిఎల్ఓను ఉగ్రవాద సంస్థగా చిత్రించింది. అదేవిధంగా ఇప్పుడు కూడా పాలస్తీనా దేశం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నటువంటిది మనకు తెలిసిందే. అందువలన ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు మదురోని దించడానికి, లేకపోతే మదురో మీద వెనుజులా మీద దాడి చేయడానికి ఆయన మాదక ద్రవ్యాల కార్టల్కి ఆయన నాయకుడు అని చెప్పేసి చెప్తున్నారు. నిజానికి ఏ ఐక్యరాజ్య సమితి నివేదికల్లో కానీ, లేకపోతే మరొక నివేదికల్లో కానీ వెనుజులా నుంచి అటువంటి మాదక ద్రవ్యాలు వెలువడుతున్నాయని లేదా రవాణా జరుగుతున్నది అనేటువంటి నివేదికలు ఎక్కడా లేవు. అమెరికా చేస్తున్నటువంటి ప్రచారంలో తప్ప మరొకటి వాస్తవం కాదనేది అందరికీ తెలుసు. అదే ఇరాను, రష్యా, చైనా, క్యూబా తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా, ఇంక్లూడింగ్ యునైటెడ్ నేషన్స్, ఎవరు కూడా ఈ విషయంలో ఎవరు కూడా గళం విప్పలేదు, నిరసన తెలియజేయలేదు. అంటే ఎందుకని ఇప్పుడు ఈ ప్రస్తుతం ఇప్పుడు ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది? ఐక్యరాజ్య సమితి అంటే భద్రతా మండలి సమావేశం జరపాలని చెప్పేసి సభ్యురాలుగా ఉన్నటువంటి కొలంబియా కోరింది. మరి ఆ భద్రతా మండలి సమావేశం జరిగిన తర్వాత ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఒకటి స్పష్టం, ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. వాటి యొక్క స్వాతంత్రం కానివ్వండి, లేకపోతే నిక్కచ్చితనం కానీ అవేమి పాటించట్లేదు అనేటువంటిది మనకి తెలిసింది. అందువలన అటువంటి పరిస్థితుల్లో అమెరికాను ఎదిరించడానికి మరి ప్రపంచ వ్యవస్థలన్నీ కూడా సిద్ధపడతాయా అనేటువంటి సమస్య. ఒక్క ఆ, ఖండించినటువంటి దేశాలతో పాటు సమర్థించినటువంటి దేశాలు కూడా ఉన్నాయి. అవి కొన్ని ఇప్పుడు అర్జెంటీనా, లేకపోతే ఏ, ఇజ్రాయెల్, ఇట్లాంటి మరికొన్ని దేశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని దేశాలు కూడా అమెరికాకు మద్దతుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కాకపోతే గర్హనీయము, విచారకరమైనటువంటి అంశం ఏంటంటే ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారతదేశమే, దానికి మేమే అసలైనటువంటి వారసులం అని చెప్పుకుంటున్నటువంటి మన ప్రభుత్వం కానీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఈ చర్య మీద నోరు విప్పలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఎన్నికైనప్పుడు వీళ్ళందరూ అభినందనలు తెలియజేసినటువంటి పెద్ద మనుషులే. ఇప్పుడు ఆ విధంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మేము విచారిస్తాము మా సొంత చట్టాల ప్రకారం అని చెప్పేసి మా దేశంలో తీసుకెళ్తే ఇదెక్కడ అన్యాయం అని నోరు ఎత్తినటువంటి పాపాన పోలేదు. అందుకని కొన్ని సందర్భాల్లో కొందరు మనుషులు అన్నట్టుగా కొన్ని సమయాల్లో అసలు నిజ స్వరూపం బయటపడుతుంది అనేది ఇప్పుడు ఈ మధుర ఉదంతంలో వివిధ దేశాల యొక్క వైఖరులు, లేదా ప్రపంచ నాయకులుగా, ప్రపంచ గురువులుగా చెప్పుకునేటువంటి వాళ్ళ వైఖరులు ఏమిటో ఇప్పుడు బయటపడ్డాయి అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తాం. అదే అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో డెన్మార్క్ నుంచి డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకుంటానని, గతంలో కూడా ఇట్లా పనామా అధ్యక్షుడిని కూడా ఇట్లాగే ఆయన ఏదో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడని చెప్పేసి అట్లా ఆయన కూడా తీసుకొచ్చి విచారణ చేసి జైల్లో పెట్టిన చరిత్ర ఉంది. ఏంటి ఇప్పుడు ట్రంప్ని లేదంటే అమెరికాని ఎదుర్కొనే పరిస్థితి, ఎదుర్కొనే శక్తులు ఇంకా అసలు లేవంటారా? అంటే కనీసం గతంలో ఏంటంటే ఆలియన్ దేశాల ఉద్యమం ఉన్నప్పుడు ఇంకా వాయిస్ అన్న వినిపించేది. ఇప్పుడు అసలు అమెరికా అని ఎదుర్కొనే అంటే యూరోపియన్ దేశాలు కూడా ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు. ఎందుకని ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటారు?
ఇప్పుడు మధుర మీద డ్రగ్స్ ఆరోపణ చేస్తున్నటువంటి ఇదే అమెరికా, ఇదే ట్రంప్ హొండూరాస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి హెన్రిచ్ ని అరెస్ట్ చేసి అమెరికాలో శిక్ష వేశారు. మధుర మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి సమయంలోనే అతనికి క్షమాభిక్ష ప్రకటించి విడుదల చేయడానికి అమెరికా నిర్ణయించింది. అంటే ద్వంద్వ ప్రమాణాలు. ఆల్రెడీ శిక్ష పడినటువంటి వాడిని ఏమో విడుదల చేస్తారట, అసలు ఆధారాలు లేనటువంటి మధురని మాత్రం విచారణ జరుపుతారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ ఇదంతా విషయంలో కూడా పెద్ద తెర వెనుక ఏదో ఒప్పందం ఉంది. ఇప్పుడు మధురన్ కూడా ఇప్పుడు ఆ మధు ఆయన లొంగిపోవటం వెనుక కూడా ఏదో రకమైన ఒప్పందం చేసుకున్నారని కూడా ఒక మాట వినిపిస్తుందండి. దాంట్లో నిజం ఉందంటారు. అవన్నీ ఇంతవరకు ఎలాంటి నిర్ధారణ లేదు. నిర్ధారణ మనకి లేకుండా మనం ఆ విధంగా చెప్పలేము. ఇప్పుడు ఒప్పందం చేసుకుంటే, ఒకవేళ ఒప్పందం కనుక చేసుకునేట్లయితే మధుర స్వయంగానే మరి అమెరికాకి దాసోహం అని చెప్పేసి పదవి నుండి దిగిపోయి అధికారాన్ని అప్పగించేసి ఉండొచ్చు. ఈ విధంగా ఒప్పందం చేసుకుంటే విచారణ ఈ తతంగం అంతా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? అందుకని అలాంటి కొన్ని కుట్ర కథనాలు లేకపోతే అలాంటి ఊహాగానాలు వస్తున్నమాట వాస్తవం. వాటిని ఏ విధంగా మనం నిర్ధారించుకోవాలనేటువంటిది మనకి 1-2 రోజుల తర్వాతనే స్పష్టం అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఒకటి మాత్రం స్పష్టం. మధురో లొంగిపోయాడా? లేకపోతే ఒప్పందం చేసుకున్నాడా? ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. ఒక దేశాధ్యక్షుడిని ఈ విధంగా కిడ్నాప్ చేయటం ఒక అతన్నే కాదు, ఒక వెనిజులానే కాదు, ఉమ్, మెక్సికోని అదే విధంగా బెదిరించాడు ట్రంప్ నిన్న ఆ, మీడియా సమావేశంలో. అదే. క్యూబా మీద అదే విధంగా దాడి చేస్తా ఉన్నాడు. కొలంబియా కూడా వ్యతిరేకిస్తా ఉంది. అమెరికాని వ్యతిరేకించేటువంటి శక్తుల్లో కొలంబియాలో ఉన్నటువంటి ఆ, పెడ్రో అక్కడ ఉన్నటువంటి ఒక వామపక్ష నాయకుడు అధ్యక్షుడు. అందువల్ల తనని వ్యతిరేకించేటువంటి వాళ్ళు లేదా తనకి లొంగనటువంటి వాళ్ళందరినీ కూడా ఆ విధమైనటువంటి బెదిరింపులతోటి ఇప్పుడు ట్రంప్ రెచ్చిపోతున్నాడు. మరి దీన్ని మరి ప్రజాస్వామ్యం గురించి చెప్పేటువంటి ఐరోపా దేశాలు మరి ఎందుకని ఖండించడం లేదు? ఎందుకని ఖండించడం లేదంటే ఐరోపాలో ఉన్నటువంటి ధనిక దేశాలన్నీ కూడా అమెరికాకి జూనియర్ భాగస్వాములుగా ఉండి ఇట్లా ప్రపంచ సంపదల్ని లేదా ప్రజా సంపదల్ని దోచుకోవడానికి ఆ, గోతికాడ నక్కల్లా ఉన్నాయి గనక వాళ్ళు మౌనంగా ఉన్నారు. మరి భారతదేశం ఎందుకు ఉండాలి అంటే అనేటువంటిది పెద్ద అంటే ఇండియా ప్రశ్న. కూడా ఇండియా కూడా వెనిజులా నుంచి కొంత ఆయిల్ కొంటుంది అని అన్నారండి. అది నిజమేనండి? రష్యా. కొంటుంది, వెనుజులా నుంచి కొంటుంది. మనకు మిత్ర దేశమే కదా వెనుజులా. అదే. చావెజ్ హయాం నుంచి మనం మిత్ర దేశంగానే ఉంది. మనం కొనుగోలు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు రష్యా మనకి రష్యా వెనుజులా నుంచి వద్దంటున్నారు. ఇప్పుడు వెనిజులా నుంచి కూడా సప్లైస్ దెబ్బతింటాయి కదా. కనీసం ఆ యాంగిల్లో అన్నా వీళ్ళు ఏదన్నా మాట్లాడాలి అందుకనే కదా, ఫైనాన్షియల్ యాంగిల్ అనేసి. అందుకనే అందుకనే ఆ యాంగిల్ కాదు అసలు. అసలు ఇన్ ప్రిన్సిపల్ బిజినెస్ పక్కన పెట్టండి. ఇన్ అదే. ప్రిన్సిపల్ ఒక ఎన్నికైనటువంటి అధ్యక్షుడిని చేయడం సరైంది కాదు అనేటువంటి ఒక్క మాట ఖండించక్కర్లేదు. కొన్ని దేశాలు అటు ఇటు కాకుండా ఇది సరైనది కాదు ఇట్లాంటివన్నీ మాట్లాడాయి. అది కూడా లేదు మన దేశం వైపు నుంచి. ప్రజాస్వామ్యం గురించి చెప్తాం, ప్రపంచంలో మనమే పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పి చెప్తాం. ఇటువంటిది మరి ఏమిటనేటువంటి చూడాలి. అందుకనే అంటే ఈ బలహీనతని ఐరోపాలో ఉన్నటువంటి బలహీనత కావచ్చు, లేదా ఆసియాలో భారత్ వైపు నుంచి ఉన్నటువంటి బలహీనత కావచ్చు, ఇంకా అనేక దేశాలు ఆ, మౌనంగా ఉండటాన్ని ఆసరాగా తీసుకొని ట్రంప్ రెచ్చిపోతున్నాడు. ఇక్కడ ఈ ట్రంప్ ఈ రెచ్చిపోవడాన్ని ప్రపంచం నిరోధించకపోతే రేపు అన్ని దేశాల వైపుకి వస్తుంది. ఇప్పుడు హిట్లర్ కి గతంలో రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా హిట్లర్ తో జరిగింది అదే కదా. అదే. హిట్లర్ ఒక్కొక్క దేశాన్ని ఆక్రమిస్తా ఉంటే మన దాకా రాలేదు లేమని చెప్పేసి అనేక దేశాలు దాసోహం అన్నాయి. ఇదే హిట్లర్ కి మరి ఇదే అమెరికా ఆ రోజు తొలి రోజుల్లో ఆయుధాలు కూడా అందించింది కదా. అదే. అందుకని చివరికి అందరికీ ఎసరు పెట్టే సమయానికి హిట్లర్ ని అంతం చేయాలనేటువంటిది అప్పుడు వచ్చారు. అది అందుకని ఇప్పుడు కూడా అమెరికా అదే విధమైనటువంటి బాటలో వెళ్తా ఉంది. ఈ బాటలో వెళ్ళటాన్ని మొగ్గలోనే గనక తుంచకపోయేట్లయితే రేపు ఎవరి మీదైనా వస్తది. ఇప్పుడు మనం చూస్తున్నాం మన దేశంలో తమ షరతుల మీద వాణిజ్య ఒప్పందాన్ని అంగీకరించట్లేదు నరేంద్ర మోడీ అనేటువంటి ఆగ్రహంతో మన చుట్టుపక్కల ఉన్నటువంటి బంగ్లాదేశ్ ని అదేవిధంగా పాకిస్తాన్ ని ఏ విధంగా రెచ్చగొడుతున్నారో మనం చూస్తున్నాం. మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందుకని మరి మనలాంటి దేశాన్ని ఈ విధంగా చేసినప్పుడు
మరి మెక్సికో లేకపోతే వెనిజులా ఇట్లాంటి లాటిన్ అమెరికా దేశాలు అంటే చిన్న చిన్న దేశాలు. అక్కడ కనీసం కొన్ని దేశాలకి యుద్ధ విమానాలు కూడా ఉంటాయో ఉండవో తెలియదు. అదే. అటువంటి వాటిని మరి ఈ విధంగా లొంగ తీసుకోవడంలో ఆశ్చర్యమే ఉంటుంది. అందుకని ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సూచన, ప్రపంచానికి ముప్పు తెచ్చేటువంటిది అనేది మనం చెప్పుకోవచ్చు. వెనిజులాలో చైనా పెట్టుబడులు పెట్టడం, రష్యా మద్దతు ఇవ్వటం, ఈ రెండు కారణాలతోటి ఇప్పుడు అక్కడ వెనుజులా గనక బలపడితే ఆర్థికంగా కానీ లేకపోతే మిలిటరీ పరంగా కానీ లాటిన్ అమెరికాలో తనకు ఒక బలమైన ప్రత్యర్థి ఏర్పడతాడనే కారణంతో కూడా ఇప్పుడు ఈ దాడి జరిపింది ఈ అమెరికా అని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఏం చెప్తారు దాని మీద? అంటే వెనుజులా ఏదో ఒక సైనిక శక్తిగా ఎదుగుతుంది, అది తనకు ముప్పు అనేటువంటిది కాదు ప్రధానమైనటువంటి సమస్య. మొత్తం తనకు ఎదురు లేకుండా లాటిన్ అమెరికాలో పెత్తనం చెలాయించడానికి ఈ లెఫ్ట్ వామపక్ష భావజాలం పెరుగుతూ ఉంది. దానికి వెనుజులా ఒక ప్రధానమైనటువంటి మద్దతుదారుగా ఉంది అనేటువంటిది ఒకటి. తన ఆంక్షలను ధిక్కరించి అనేక దేశాలకు చమురు కూడా విక్రయిస్తున్నది అనేటువంటి ఒక పెత్తందారి ధోరణి అనేటువంటిది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చెప్తున్నాడు క్యూబాని కూడా నేను చేస్తాను. మరి క్యూబా ఇంతకాలం ఎందుకు చేయలేదు? వెనిజులాతో పోల్చుకుంటే క్యూబా ఇంకా దగ్గరగా ఉంటుంది కదా. అదే. ఎందుకు చేయలేదు అంటే అమెరికాకి అంత శక్తి లేక కాదు, చేయలేక కాదు. క్యూబాలో దోచుకోవడానికి అక్కడేమి వెనిజులా మాదిరి చమురు సంపదలు ఏమీ లేవు, లేదా ఇతరత్ర విలువైనటువంటి ఖనిజాలు కూడా ఏమీ లేవు. అదే. అందుకని అభాస్ పాలవుతుంది ప్రపంచవ్యాప్తంగా అనేటువంటిది అది తప్ప. అందుకనే దాని మీద దిగ్బంధనం పెట్టి దాన్ని ఇబ్బందులు పెడుతున్నాడు. కానీ మిగిలినటువంటి దేశాల్లో వెనుజులా అనేటువంటిది సహజ సంపదలు ఉన్నటువంటి దేశము, చమురు సంపదలు ఉన్నటువంటి దేశం. అదే. అందుకని ఈ విధమైనటువంటి దాడి చేశారనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అదే ఇప్పుడు వెనుజులా మీద దాడి చేయటం వల్ల ఇప్పుడు క్యూబా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటది. ఇట్లా నికరోగోవా కూడా నెక్స్ట్ లైన్ లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? క్యూబాని మొత్తం అంతా వెనుజులా ఆదుకుంటుంది అనేటువంటిది అదేమి వాస్తవం అంటే కాదు. ఆయిల్ సప్లై అనేది ఇప్పుడు ఆగిపోతుంది క్యూబాకి అనేది. తక్షణం వచ్చేటువంటి ప్రాబ్లము అది ఉంటుంది. అందుకని గతంలోనే క్యూబాకి ఆ, అసలు చమురు లేకుండానే, లేదా ట్రాక్టర్లు పనిచేయకుండా, లేదా వాహనాలు పనిచేయకుండా ఎట్లా బతకాలో గతంలో వాళ్ళు కొంతకాలం కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకున్నటువంటి అనుభవం ఉన్నది. దాన్ని ఏ విధంగా అధిగమిస్తుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సింది. మీరు అన్నట్టుగా తక్షణమే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. దానికి ప్రత్యామ్నాయాలు ఎట్లా ఉంటాయి అనేది మనం చూడాలి. ఇప్పుడు డాలర్ ఆధిపత్యం నిలబడాలంటే ఇప్పుడు ఎనర్జీ మీద ఇప్పుడు ఒక పట్టు కావాలి. గతంలో మిడిల్ ఈస్ట్లో కూడా అంతే చేశారు. ఇప్పుడు కొత్తగా అదొక కారణం అని చెప్తున్నారు. ఇప్పుడు డాలర్ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి కూడా ఇప్పుడు ఈ రకమైన దుశ్చర్యకి ట్రంప్ పాల్పడ్డారని చెప్పేసి దాని మీద ఏం చెప్తారు? అది అది ఒక ప్రయత్నం అయితే ఉన్నది. నిజానికి ఆ, వెనుజులా లేదా చమురుతో పాటు అమెరికాలోనే అపారమైనటువంటి చమురులు ఉన్నాయి. అమెరికాలో కూడా తక్కువేమీ లేవు. కానీ వాళ్ళు ఏమి వెలికి తీయట్లేదు. ఎందుకని వెలికి తీయట్లేదంటే వ్యూహాత్మకంగా ఇతర దేశాల నుంచి చౌకగా కొనుగోలు చేసి నిల్వలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. తప్పనిసరి అయితే మన నిల్వలను ఉపయోగిద్దామనేటువంటి ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం కూడా ఉన్నది. కానీ ఇది ఒక్కటే కాదు. ఇవాళ ప్రపంచంలో డాలరు విలువ లేదా డాలర్ ఆధిపత్యానికి అనేక ఇతర అంశాలు కూడా దోహదం చేస్తున్నాయి దాన్ని ఎదిరించడానికి. అందువల్ల చమురు అనేటువంటిది ఇప్పటికీ ఒక బలమైనటువంటి ఆయుధంగానే ఉన్నప్పటికీ ఇతర అంశాలు కొన్ని గతంలో ముందుకు వచ్చాయి. వివిధ దేశాల మధ్య ఆ కరెన్సీకి సంబంధించినటువంటి లావాదేవీలని జరుపుకోవడానికి బ్రిక్స్ దేశాల్లో ఉన్నటువంటి కూటమి కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, గతంతో పోలిస్తే ఎక్కువగా ద్వైపాక్షికమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందువలన ఏదో ఇప్పటికిప్పుడు ఈ విధమైనటువంటి ప్రత్యామ్నాయం ఉంటే డాలర్కి తెల్లవారేసరికి ఏదో ముప్పు వస్తుందని కాదు, కానీ దీర్ఘకాలంలో ముప్పు వస్తుంది అనేటువంటిదే అమెరికాలో ఉన్నటువంటి భయం. అందుకనే అన్ని రకాలుగా ఎక్కడి నుంచి ముప్పు వస్తుంది,
లేదా ఎవరి నుంచి థ్రెట్ వస్తుంది అని చూసుకున్నప్పుడు రష్యా నుంచి కూడా థ్రెట్ వస్తుందనే కదా G7 గా ఉన్నటువంటి దాన్ని G8 లో చేర్చుకొని రష్యాను కూడా బుజ్జగించి తమతో పాటు ఇతర దేశాల మార్కెట్లను ఆక్రమించుకోవడానికి కొంత వాటా ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ రష్యాలో ఉన్నటువంటి వాళ్ళు మీద అట్లా చిన్న భాగానికి మేము ఒప్పుకోము అన్నందుకే కదా G8 నుంచి రష్యాని బహిష్కరించి రష్యాకే ముప్పు తీసుకొస్తే దిగొస్తాడని చెప్పేసి చేస్తే అక్కడ అది ఎదురుదాన్ని క్రిమియాని ఆక్రమించుకోవడంతో మొదలై ఇవాళ ఉక్రెయిన్ లో ఉన్నటువంటి దాదాపు 20% ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఏమి చేయలేకపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందుకని ఇప్పుడు ఈ విషయంలో లేదా ఇట్లాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అమెరికా పైచే పెత్తనం కనిపిస్తున్నప్పటికీ మరి ఉక్రెయిన్ విషయంలో జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. రష్యా మీద దాడి చేయడానికి సిద్ధంగా అవట్లేదు. అంతకంటే ముందు వియత్నాం ఒక చిన్న దేశం, దాని దగ్గర మరి ఉత్తర వియత్నాం దగ్గర ఆనాడు అమెరికా మీద పోరాడినప్పుడు జనము పట్టుదల తప్ప దాని దగ్గర ఏమో ఆధునికమైనటువంటి ఆయుధాలు లేవు. అయినా ఉత్తర వియత్నాంలో అమెరికా ఓడిపోయింది. తాలిబాన్ల మీద ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లను అణచివేయలేక అక్కడ కూడా వాళ్ళకు కూడా సలాం కొట్టి పారిపోయినటువంటిది అమెరికా చూసాం. అందుకని అమెరికా అనేటువంటిది ఒక బలమైన దేశమే అయినప్పటికీ అన్ని సందర్భాల్లో అది ప్రపంచాన్ని లొంగ తీసుకునేంతగా లేదు. దానికి బలమైనటువంటి ఎదురు దెబ్బలు కూడా తగులుతాయనేటువంటి అంశాలు కూడా మనకి కళ్ళ ముందు ఉన్నాయి. అందుకనే ఎక్కడైతే వీక్ గా ఉంటుందో అలాంటి వీక్ గా ఉన్నటువంటి దేశాల మీద అమెరికా దెబ్బతీస్తా ఉంది. బలంగా ఉన్నటువంటి చోట ప్రతిఘటన ఎదురైనటువంటి చోట తోక ముడుస్తాం. రెండు లక్షణాలు కూడా మనం చూడొచ్చు. అదండి, ఇప్పుడు వెనుజులా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న డెల్సీ రోడ్రిగుస్ ఇప్పుడు వీళ్ళ టర్మ్స్ ప్రకారం, అమెరికా టర్మ్స్ ప్రకారం తను తల వంచి పనిచేయటానికి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే వరకు పెట్టే వరకు ఒప్పుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ లెక్కన ఇప్పుడు ఈ మదురో ప్రభుత్వం అంతా కూడా వీళ్ళు లొంగ తీసుకోగలుగుతారంటారా? ఇప్పుడు వాళ్ళని అట్లా పెట్టి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ ఉపాధ్యక్షురాలు కూడా ఒక వామపక్ష కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళే. అదే. అయినప్పటికీ అయినప్పటికీ ఆమెకు ఈ చమురు లాబీకి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెలుసు కొంతమందికి, తెలిసినటువంటి అంశమే. అందువలన మరి ఆమెతోటి తక్షణ ముప్పు లేదు అనేటువంటి భావంతోటి ఆమెను కొనసాగించడానికి అమెరికా అంగీకరించినట్టుగా కనిపిస్తా ఉంది ఎన్నికలు జరిగేంత వరకు. అదే. అందుకని ఆమె అయితే ఖండించింది, ఈ చర్యని ఖండించింది. ఎక్కడ ఆ ఆమె లొంగిపోయినట్టు కానీ లేకపోతే అమెరికాకు అనుకూలంగా పనిచేస్తామని కానీ ఎక్కడ చెప్పలేదు. కానీ ఆమె గురించి వచ్చినటువంటి భిన్నమైనటువంటి కథనాల్లో ఈ అమెరికా ఇది మన చమురు లాబీకి అనుకూలంగా ఉంటారు అనేటువంటి అభిప్రాయాలు కొన్ని వ్యక్తమయ్యాయి. కానీ అవి నిజమా కాదా అనేటువంటిది ఇంకా మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంది. అదే ఇటీవల ప్రపంచ శాంతి బహుమతి పొందిన మటాతో ఆ, ఆ, ఆమె ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు ఆమె కూడా మన ప్రతిపక్ష పాత్ర వహించారు. ఆమె ఇప్పుడు కొన్ని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు, నిరసనలు అవన్నీ తెలియజేశారు. ఇప్పుడు ఆమె రోల్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆమెను తిరిగి అధికారంలోకి తీసుకొస్తారా లేకపోతే లేదా అనేటువంటిది కూడా ఇప్పుడు అంటే వచ్చినటువంటి వార్తలను బట్టి కొన్ని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఆమెను ఒక పావుగా వాడుకున్నారు అనేటువంటిది స్పష్టం. అంతకంటే అంతకంటే అంటే ఇప్పుడు ఒక మహిళగా కావచ్చు లేకపోతే ఆమెకున్నటువంటి ఎబిలిటీస్ వీటన్నిటిని ఆ, బేరీజు వేసుకొని ఆమె ఇప్పుడు ఎందుకంటే వెనిజులా మిలిటరీలో వామపక్ష శక్తులు ఉన్నమాట వాస్తవం. చావేజ్ హయాంలోనే వామపక్ష శక్తులు ఉన్న కారణంగానే మిలిటరీ అధికారుల్లో చావేజ్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా గానీ తిరిగి మళ్ళా విడుదల చేసి ఎన్నికల్లో నిలబెడితే గెలవటానికి వీలైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. మరి అటువంటి మిలిటరీ ఇప్పుడు ఈ సందర్భంగా ఏ విధమైనటువంటి పాత్ర వహించింది, అసలు ఈ కిడ్నాప్ ఎట్లా జరిగింది ఏమిటనేటువంటిది ఇంకా పూర్తి వివరాలు రాలేదు. మరి అటువంటి మిలిటరీని కూడా కంట్రోల్లోకి తీసుకురాగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యక్షురాలనే ఆ, పదవీ కాలం పూర్తయ్యేంత వరకు కొనసాగించి మొత్తం అన్ని పథకాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత తమ కుట్రను అమలు జరుపుతారా అనేటువంటిది
ఇప్పటికిప్పుడు మనం అవునని కానీ కాదని కానీ లేదా ఫలానా విధంగా జరగబోతుందని కానీ మనం చెప్పలేనటువంటి స్థితి. మనకి ఇంకా ఇప్పుడు అనేకమైనటువంటి భిన్నమైన ఒకవైపు మనం ఇప్పుడు ట్రంప్ వైపు నుంచి వస్తున్నటువంటి కథనాలు లేదా అమెరికా వైపు నుంచి వస్తున్నటువంటి కథనాలు మాత్రమే ఇప్పటికి లోకానికి వెల్లడయ్యాయి. అదే అదర్ సైడ్ నుంచి వస్తున్నటువంటి కథనాలు ఇంతవరకు అయితే మీడియాలో ఎక్కడ రాలేదు. ఈ పరిణామాలు ప్రపంచాన్ని ఎక్కడికి తీసుకెళ్తే ఇండియా మీద దాని మీద ప్రభావం ఏముంటుంది? ప్రపంచానికి ముఖ్యంగా చిన్న దేశాలుగా ఉన్నటువంటివి అవి ఆసియా దేశాలైనా, ఆఫ్రికా అయినా, లాటిన్ అమెరికా దేశాలైనా ఈ విధమైనటువంటి అగ్రెసివ్ పెత్తందారీ ధోరణులతో కనుక ముందుకెళ్ళేట్లయితే మరొక జర్మనీ లాగా అమెరికా తయారయ్యేటువంటి ధోరణులు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగేట్లయితే మరి పరిణామాలు రెండో ప్రపంచ యుద్ధం మాదిరి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? లేదు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒక అమెరికా వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అణ్వాయుధాలు అనేటువంటివి దానికి బలంగా వ్యతిరేకించేటువంటి రష్యా దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, చివరికి పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రపంచ యుద్ధం జరుగుతుందా? ప్రపంచ యుద్ధం ఒకవేళ జరిగేట్లయితే మిగిలేది ఎవరు ఉండరు. అందుకని మరొక మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ పరిస్థితులు మాత్రం చాలా గందరగోళంగాను, ప్రమాదకరంగాను మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రపంచ రాజకీయాల్లో మనం కూడా ఒక పాత్ర వహించాలి అని భావిస్తున్నటువంటి మన దేశం లేదా మన పాలక వర్గం ఏ విధమైనటువంటి వైఖరి తీసుకుంటుంది అనేటువంటిది మనం చూడాల్సింది. ఎందుకంటే దీన్ని ఖండించడానికి ముందుకు రానటువంటి పాలక వర్గం మరి రేపు ఇదే విధమైనటువంటి బెదిరింపు మన దేశం మీద కూడా చేసేట్లయితే అమెరికాతో చేతులు కలిపి తెల్లవారేసరికి మళ్ళా మరొకసారి గతంలో మాదిరే ఆ, డొనాల్డ్ ట్రంప్ తోటి చట్టపట్టాలు వేసుకొని తిరిగేందుకు నరేంద్ర మోడీ సిద్ధపడిన ఆశ్చర్యం లేదు. అలా జరుగుతుందా లేదా అనేటువంటిది ప్రపంచంలో వివిధ పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది కనుక దాని గురించి మనమే ఇప్పుడు ఈ దశలో కొన్ని నిర్ధారణలు, కొన్ని అభిప్రాయాలు చెప్పడం సరైనది కాదనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.